ఇద్దరికి. ముందుగా మీకున్న అసంతృప్తి ఏంటో చెప్పండి. అంటే ఈ జాబ్ క్యాలెండర్ పట్ల మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా లేరా? ముందుగా కాంగ్రెస్ పార్టీ ఈ జాబ్ క్యాలెండర్ తీసుకురావడాన్ని హర్షిస్తున్నాం. ఎందుకంటే ఏదో ఒకటైతే గతంలో ఉన్నది మనం ఏదైతే కొట్లాడినామో అది లేదు. ఎప్పుడో ఈ ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి తెచ్చారు. ఈ జాబ్ క్యాలెండర్ వల్ల ఏంటంటే ఏ జాబ్కి ఎట్లా ప్రిపేర్ కావాలో ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. కానీ మేము ఆశించింది మాత్రం ఇప్పుడు ఈ ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ కాదు. ఎందుకంటే మాకు ఎన్నికల వేళలో మేము తిరిగినప్పుడు కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు దగ్గరైనప్పుడు కానీ మేము వీళ్ళ నుంచి పొందినటువంటి అష్యూరెన్స్లు రాహుల్ గాంధీ గారితో అయితేంది, ప్రియాంక గాంధీతో అయితేంది, మేము పొందిన అష్యూరెన్స్లు ఏంటంటే 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని, తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తుందని, తర్వాత ఇవన్నీ కూడా ఒక నెంబర్తో వస్తుందని మేము ఆశించినాం. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో వస్తాయన్నారు కాబట్టి ఇది ఆ రోజు ఇచ్చినటువంటిది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళలో అన్ని ప్రైమ్ ఛానళ్లకు అన్నిటికీ న్యూస్ పేపర్లకు ఇచ్చినటువంటిది. కాకపోతే తర్వాత వీళ్ళు ఇవ్వలేకపోయినప్పుడు ఈ గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా వేకెన్సీస్ లేవు. ఆ వేకెన్సీస్ లేవని మేము అడిగినాం. ఇది గ్రూప్ 2 ఉన్నటువంటి గత నోటిఫికేషన్. మాకు ఏ నోటిఫికేషన్ తో సంబంధం లేదు, ఎవరైనా ఇచ్చారు అనేది కాదు, మాకు ఉద్యోగాలు వస్తే చాలనుకున్నాం. అయితే ఇక్కడ ఖాళీలు చూడండి, ఎక్కడ చూసినా కానీ పోస్టులకు అన్నిటికి కూడా 0 ఉన్నాయి. ఇదే అన్నతోటి కూడా మేము అడిగినాం, పోస్టులు పెంచమని అడిగినాం. పోస్టులు పెంచమంటే పోస్టులు ఇప్పుడు పెంచితే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. ఇది గ్రూప్ 2లో. ఈ గ్రూప్ 3లో కూడా చూసినట్టయితే ఎక్కడ చూసినా కానీ ఇట్లనే ఉంటాయి 0 అంటే ఇవి ఆ గ్రూప్ 3లో ఉన్న ఆయా పోస్టులా? వీళ్ళు నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ గతంలో ఇచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఇది గ్రూప్ 2లో 18 డిపార్ట్మెంట్లకు గాను 783 పోస్టులు. ఇది గ్రూప్ 3లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏదైతే 105 డిపార్ట్మెంట్లకు గాను 1365 పోస్టులు ఇచ్చారు. 1365 పోస్టులు ఇస్తే 7 జోన్లు కాబట్టి అన్ని చిన్న జోన్లు అయిపోయి ఎవరికి కూడా ఒక్కొక్క 2-3 పోస్టుల కన్నా ఎక్కువ ఎలిజిబిలిటీ రావట్లే. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ లో గ్యాప్, ఇది కరోనా, వీటన్నిటి వల్ల నష్టపోయినాం. మేము పోస్టులు పెంచాలని డిమాండ్ చేసినాం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఎక్కడనైతే మీటింగ్ పెట్టిన ప్రెస్ క్లబ్ లో వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము గవర్నమెంట్ వచ్చినాక 2000-3000 పెంచుతారన్నాం. మేము వాటికి కూడా ఆశపడలేదు. ఏంటంటే మాకు కూడా ఎన్నికల వేళ ఇవన్నీ తెలుసు, ఖచ్చితంగా కొంత సంఖ్య పెరుగుతుంది అనుకున్నాం. కానీ సంఖ్య పెరుగుతుంది అన్నప్పుడు సంఖ్య పెరగడానికి వీళ్ళు అడిగినప్పుడు లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు. లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి మీకు వచ్చే జాబ్ క్యాలెండర్లో ఇస్తామని చెప్పారు. కానీ ఈ జాబ్ క్యాలెండర్లో ఎక్కడ కూడా వీళ్ళు వేకెన్సీస్ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటివి 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే పిఆర్సీ కమిటీ ఇచ్చిందో డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ శాంక్షన్ పోస్టులు. వీళ్ళు కొత్త క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ని వేకెన్సీస్ వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఒక నెంబర్ చెప్పేసి ఈ నెంబర్ అనేటటువంటిది కొంత మారొచ్చు అని చెప్తే మాకు ఆశ ఉండేది. ఇప్పుడు అన్ని ఖాళీలు పెట్టుకొని ఖాళీలతోటి మా కడుపులెట్ట నింతే మాకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? మేము నోటిఫికేషన్ అడిగినప్పుడు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఇవి గ్రూప్ 4 వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్ అన్నాం గత ప్రభుత్వం. ఇది 2008లో ఇచ్చినటువంటి ఏపీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్రూప్ 2కి యాడ్ అన్నాం. ఇక్కడ లీగల్ ప్రాబ్లం రాలే. ఇది ఏపీలో ఇచ్చినటువంటి యాడ్ అన్నాం గ్రూప్ 1కు. ఇదే ప్రభుత్వం నోటిఫికేషన్ యాడ్ చేయడం సప్లిమెంటరీ ఇచ్చిన ఏం కాదు. ఇదే అన్న మానవతరాయ్ అన్న మొన్న ఏమన్నాడంటే ఈ సిడిపిఓ ఎగ్జామ్ రద్దయింది. ఈ సిడిపిఓ ఎగ్జామ్ రద్దయినాక ఇది వాళ్ళు ఇచ్చి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, దీని వెనక చాలా స్టోరీ జరిగింది. ఇప్పుడు మనం అందులోకి పోవాల్సిన అవసరం లేదు. రద్దయి వీళ్ళు డేట్స్ ఇచ్చారు. ఈ డేట్స్ ఇచ్చినాక ఇదే మానవతరాయ్ అన్న గారు మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని లెటర్ రాసిండు టీజీపీఎస్ కి. ఇది ఓసీ కాపీ, అన్నగారు సంతకంతో ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ రద్దయిన దానికి 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయిన దానికి రద్దయిందని టీజీపీఎస్ అఫీషియల్గా చెప్పినాక ఇప్పుడు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వని అన్నయ్య చెప్పిండు. మరి అసలు ఎగ్జామే జరగలేదు, ఇంకా 4 నెలల టైం ఉంది దాదాపుగా. వీటికి పోస్టులకు అవకాశం ఇస్తే యాడ్ ఇచ్చి పోస్టులు కలిపినా సరే. ఇప్పుడు వాళ్ళు యాడ్ చేయలేదు, క్యాలెండర్ రిలీజ్ చేసిరు. మనం మాట్లాడుతున్నది క్యాలెండర్ వచ్చింది కదా క్యాలెండర్. హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా, ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? హ్యాపీ అన్నాడు తమ్ముడు, ఫస్ట్ అభినందించి. ఇంకొకటి ఇందులో అన్న, ఇప్పుడు మేము చెప్పినాం కదా ఖాళీలు లేవు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చూపించినాం కదా, ఎక్కడెక్కడ కానీ ఖాళీలు ఇవ్వలేదు. అదే మనకు ఇది 2 లక్షల ఉద్యోగాలు ఉన్న ఖాళీలు. ఇది ఇక్కడ మనకి ఎక్కడ ఖాళీలు ఇవ్వలేదు. కానీ యూపీఎస్సీ అట్లనే రిలీజ్ చేస్తుంది కదా, యూపీఎస్సీ ఇస్తుంది. యూపీఎస్సీ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరము అది ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇస్తుంది. ఒక తుఫాను, కరోనా లాంటివి వచ్చినా, ఏమైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్ ఒకటి పోస్ట్ పోన్ చేసుకుంటుంది తప్పితే అది ఇవ్వదు. దాని మీద సరే ఇప్పుడు అన్నని దీని మీద క్రెడిబిలిటీ ఉందంటే మొన్న ఒకటి జరిగింది అనొచ్చు. కానీ
కొన్ని అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. కానీ ఇదే మనకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడులో ఈ వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తోటి జాబ్ క్యాలెండర్ వచ్చింది. ఇదే బీద రాష్ట్రంలో ఉన్న బీహార్ లో కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తోటి జాబ్ క్యాలెండర్ వచ్చింది. ఇట్లా కొన్ని డిఫరెంట్ స్టేట్స్ ఇచ్చింది. ఈ రోజు నేను కూడా ఏమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల దృష్టిలో నిరుద్యోగులకు జరిగినటువంటిది ఒక అన్యాయం ఏంటంటే అదొక డిజాస్టర్. వయనాడులో ఈరోజు ఏదైతే ఒక డిజాస్టర్ వచ్చిందో అలాంటి డిజాస్టర్ వచ్చినప్పుడు దీనికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి, దీనికి ఒక కమిటీ ఉండాలి. ఇంత ఉపద్రవంలో ఉన్నప్పుడు వీళ్ళని ఏ విధంగా మనం గట్టెక్కిద్దామని ఆలోచన చేయాలి. ఈరోజు ఏ వేకెన్సీస్ లేకుంటే ఇప్పుడు ఇచ్చిర్రు. ఇప్పుడు మొన్న వేకెన్సీస్ ఇచ్చినాయి పెంచమని అడిగితే రోడ్ల మీదకి వచ్చేసి దానికి కొన్ని రంగులు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ ఈ నిరుద్యోగులు రోడ్ల మీదకి రావాలన్నా ఇప్పుడు